నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అమరావతి ఏకైక రాజధానిగా తీర్మానిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే విభజన చట్టంలో దీన్ని చేర్చాలని చెప్పి కేంద్రానికి కూడా మరి వినతి పత్రం పంపించబోతుందని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసాం, మరి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉండటం, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడంతో గత పాలకులు కూడా మరి రాజధానితో 3 ముక్కల ఆట ఆడిన నేపథ్యంలో ఈసారి రాష్ట్రానికి భరోసా కల్పించేందుకు చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మొన్న మధ్య మనం చూసాం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రస్తావన ఆయన ముందుకు తీసుకొస్తానని చెప్పి స్వయంగా చంద్రబాబు గారే అంటాం. అయితే దానికి ఒక అడుగు పడినట్టు తెలుస్తోంది. మరి ఇది పార్లమెంట్లో ఎప్పుడు తీర్మానించే అవకాశం ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 ముక్కల ఆటం, 3 రాజధానుల పేరుతో. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా అసలు రాష్ట్రానికి రాజధాని లేక ఈ 10 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు, అమరావతిని ఏకైక రాజధానిగా తీర్మానించాలి అని చెప్పి కేంద్రానికి కూడా వినతి పంపించడం జరిగింది. సో ఎలా ఉండబోతుందంటారు? గతంలోనే మనం చూసాం, రాజధానుల అధికారం రాష్ట్రాలకే మరి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వదిలేసినటువంటి పరిస్థితి. ఏం జరగబోతుందంటారు? 2015లోనే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా అధికార ప్రతిపక్షాల ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి తీర్మానం. దానికి అనుగుణంగానే ఆ రోజు కేంద్రం కూడా కొంత నిధులు ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ పనులు కూడా ప్రారంభమైనవి. సచివాలయం, అలాగే శాసనసభ, న్యాయస్థానం 3 కూడా నిర్మితమైనవి. అక్కడ పనులు కూడా అక్కడ ప్రారంభమైనవి. అక్కడి నుంచే పరిపాలన చేయడం కూడా జరిగింది. అమరావతిని తీర్మానం చేయడం కూడా జరిగింది. ఈ అమరావతిని తీర్మానానికి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదం తెలిపారు. 30,000 ఎకరాలు తక్కువ లేకుండా మీరు ఏర్పాటు చేయండి, అలాగే రాజధాని విజయవాడ గుంటూరు మధ్య ఏర్పాటు చేయండి అని చెప్పి స్వయంగా ఆయన కూడా ఆ రోజు సభలో ప్రకటించడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత ఆయన కూడా ఆమోదించాడు కాబట్టి రైతులు కూడా ముందుకొచ్చి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పనే ఉద్దేశంతో భూసేకరణకి మామూలుగా వాళ్ళు భూములు ఇవ్వటం కూడా జరిగింది. మరి దీంట్లో చూసుకుంటా ఉంటే 29 గ్రామాల రైతులు, ఈ రాజధాని ప్రాంతం 29 గ్రామాల్లో ఉంటుందని చెప్పని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 29 గ్రామాల రైతులు వాళ్ళ భూముల్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వటం కూడా జరిగింది. ₹1 కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా, 1 సెంటు భూమి కూడా కొనకుండా రాజధాని ఏర్పాటుకి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం కూడా జరిగింది. ఇది అందరూ ప్రశంసించారు. ప్రతిపక్ష నేత కూడా ఆ రోజు ఆమోదించాడు. సరే, అధికారం చేతులు మారింది. ఎన్నికల ముందు ఇదే రాజధాని చెప్పిన అతను ప్రకటించాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 ముక్కల ఆట మొదలుపెట్టాడు. కాదు, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, భవిష్యత్తులో అంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా మన హైదరాబాద్ ఉంది కాబట్టి ఇక్కడ అన్నీ అప్పుడు ఏర్పడేంత వరకు హైదరాబాద్ను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో అమరావతి కనుక శాశ్వత రాజధాని అని కనుక నోటిఫై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి రాజధాని మనకి లేకుండా పోతుంది. 10 సంవత్సరాలు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈలో పనులు అవుతాయి కదా. ఏ రాజధాని కూడా 1-2 సంవత్సరాల్లో పూర్తి కాదు కాబట్టి అన్ని పనులు అయిపోయేంత వరకు హైదరాబాద్ కూడా ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన దాన్ని నోటిఫై చేయించలేకపోయారు ఆ రోజు. ఈ ప్రతిపక్ష నేత కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఇబ్బంది ఉండదని ఆయన భావించాడు. కానీ ప్రతిపక్ష నేత ఆలోచనలు వేరేగా ఉండేవి కాబట్టి ఆయన వచ్చి దాన్ని ఒప్పుకోలేదు. 3 ముక్కల ఆట ఆడాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని ఏంటంటే, CRDA ప్రభుత్వం రైతులు ముగ్గురిని భాగస్వాములు చేశాడు. అక్కడ CRDA ప్రభుత్వం రైతుల్ని, అంటే రైతులకి, అంటే రాజధాని ఏర్పడేంత వరకు కూడా రైతులతోటి కలిసి ముందుకెళ్ళే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ రైతులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా, రాజధానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో భాగస్వాములైనటువంటి రైతులు ఒప్పుకుంటేనే అది ముందుకెళ్లే విధంగా తీసుకెళ్ళడం కూడా జరిగింది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేయాలనుకున్నా, న్యాయస్థానాలకు వెళ్ళినా న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తూ రైతుల ప్రయోజనాన్ని, రాష్ట్ర రాజధానిని కాపాడుకుంటూ వచ్చారు. అధికారం మార్పిడి జరిగింది. 10 సంవత్సరాలు కూడా పూర్తయిపోయినాయి. అంటే ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు అన్న రాజధాని ఇప్పుడు హైదరాబాదు ఈరోజు లేకుండా పోయింది. కాబట్టి మన రాజధాని ఏదో మనకు తెలిసింది కాబట్టి ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి గతంలోనే, అంటే అక్కడ శాశ్వత అనే పదాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడలేదు కాబట్టి ఇది తాత్కాలికం అని చెప్పని వాడారని చెప్పని దాన్ని కావాలని చెప్పని ప్రచారం చేశారు. అక్కడ తాత్కాలికం అంటే ఆ భవనాలు తాత్కాలికం, రాజధాని తాత్కాలికం కాదు. ఆ భవనాలు తాత్కాలికం. అప్పటి వరకు ఈ శాసనసభ కావచ్చు, సచివాలయం కావచ్చు, న్యాయస్థానం కావచ్చు ఉపయోగించుకుంటూ
పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి డిజైన్ల పరంగా కనుక నిర్మాణాలు పూర్తయిపోతే అప్పుడు దాంట్లో ఏమి కార్యక్రమాలు వినియోగించుకుంటారనేది తర్వాత విషయం. ఆ ఉద్దేశంతో ఆ మాట అన్నారు. దాన్ని వీళ్ళు తాత్కాలిక భవనాలు అని చెప్పని ప్రచారం చేసి ప్రజలను కూడా నమ్మించడం కూడా జరిగింది. దాంతోపాటు చంద్రబాబు గారికి 5 ఏళ్లలో కూడా రాజధాని నిర్మిస్తానన్న నమ్మకం లేదు. ఆయనైతే రాజధాని నిర్మించడు, ఆయనకే భయం వేస్తుంది, అందుకోసమే శాశ్వత రాజధాని అని కూడా తీసుకొచ్చారు అని చెప్పి కూడా అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే కార్యక్రమాలు ప్రారంభమయ్యి రాజధానికి రైతులు పూలింగ్కి ఇవ్వడానికి ముందుకు వచ్చిన తర్వాత దాని మీద చాలామంది పర్యావరణవేత్తలుగా అవతారం ఎత్తిన వాళ్ళు, అలాగే స్థానిక మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలామంది కూడా న్యాయస్థానానికి వెళ్ళారు. ఆ న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకొని ముందుకు వచ్చేదలికి చివరి 16 నెలలు మాత్రమే మిగిలినాయి. ఆ 16 నెలల్లో డిజైన్లు చేసుకోవడానికి ఎన్ఏసి ఫౌండేషన్ వేసింది కొంత, అలాగే పరిపాలనా భవనానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం నివాసయోగ్యమైనటువంటి భవనాలు ఏర్పాటు చేసుకోవడం కోసం న్యాయమూర్తులకి ఇట్లా వివిధ రకాల వారికి, శాసనసభ్యులకి, మంత్రులకి వాళ్ళకి నివాస భవనాలను ఏర్పాటు చేసే కార్యక్రమంలో భూమి పూజ చేయటం, అది కార్యక్రమాలు ముందుకెళ్ళటం 80-90% కొన్ని పూర్తి అవ్వటం, 70% కొన్ని పూర్తి అవ్వటం జరిగింది. దాన్ని ఇతను పూర్తి చేయలేదు. అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అంటే భూములు లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పిన 5,324 అంటే ఫ్లాట్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది 70-80% కూడా పూర్తయిపోయింది. దాన్ని పూర్తి చేయకుండా నిరుపేదలకు కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ నిరుపేదల కోసం ఏదో చేస్తా అన్న వ్యక్తి వాళ్ళు నిరుపేదలు కదా, వాళ్ళకి భూములు లేవు కదా, వేరే ఆధారం లేదు కదా. భూమి లేని వాళ్ళకు కూడా నెలకు 2,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకుంది ప్రతి నెల కూడా. దాన్ని నిలుపుదల చేశాడు. వాళ్ళకి ఆ గృహాలు కూడా ఇవ్వలేదు. టిట్కోడు గృహాలతో పాటు అది కూడా ఏర్పాటు చేశారు, ఆ గృహాలు కూడా ఇవ్వలేదు. ఇన్ని చేశాడు అతను. సరే, న్యాయస్థానం అమరావతి మరి భూమి పూజ చేసిన వేళ విశేషం కావచ్చు, ఆ నామకరణ వేళ విశేషం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, అందరూ ఆమోదించారు. ఇక్కడ అతని మాటలు నమ్మలేదు. అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు. అఖండమైనటువంటి మెజారిటీని ఇప్పుడున్నటువంటి ఈ కూటమికి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ కూటమి రాంగంలోనే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రిక అమరావతి అనేది. ఇప్పుడు చాలామంది అపోహలు పడతా ఉన్నారు. ప్రపంచంలో అతి కొద్ది నగరాల్లోనే భూమిలో నీరు, మురుగునీరు, విద్యుత్తు, మరి టెలిఫోన్ సౌకర్యాలు, ఇంటర్నెట్ సౌకర్యాలకి భూమిలోనే వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేసిన అతి కొద్ది నగరాల్లో ఇది అమరావతి. దీన్ని గమనించుకోవాలి. దీన్ని హెరిటేజ్ నగరంగా గుర్తించారు ఈ ప్రణాళికను చూసి. కాలుష్యరహిత నగరం అన్నమాట అది. మిగిలిన నగరాల్లో పరిశ్రమలు ఉంటాయి, కాలుష్యం ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని కాలుష్యం ఏర్పడకూడదని చెప్పని ఆ నగరాలు ఎలా నిర్మాణం చేయాలి, ఇష్టారీతిగా నిర్మాణం చేయకుండా ఎంత చెట్లు నాటాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి ప్రణాళిక రచించినటువంటి నగరం అన్నమాట అది. అంటే ఇప్పుడు రాజధాని అమరావతిగా ఉండటం వల్ల మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి ప్రచారం చేయడం కావచ్చు, ఇప్పుడు ఏదైతే సంపద ఉందో అది మొత్తం తీసుకెళ్ళి అమరావతిలోనే పెడుతున్నారు. ఇట్లాంటి వార్తల నేపథ్యంలో చంద్రబాబు గారు అమరావతి రాజధాని, శాశ్వత రాజధాని నిర్ణయించడం, రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి ఎప్పటికైనా ఆయన సంకల్పించడంలో తప్పు ఉందంటారా? దీనిపైన వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్పు కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చిన పరిశ్రమలు రమారమే 30-35 పరిశ్రమలు వచ్చినాయి. కేంద్ర సంస్థలు తీసి పక్కన పడేస్తే మిగిలిన 30-35 పరిశ్రమలు వచ్చినాయి. ఇక్కడ విద్యాలయాలు తప్ప వేరే ఏమైనా ఏర్పాటు చేశారా ఇప్పటి వరకు? రాజధాని ప్రాంతంలో ఏమీ లేదు కదా. పరిశ్రమలు వచ్చేదాన్ని కియా పరిశ్రమ కావచ్చు, లేకపోతే మిగిలిన పరిశ్రమలు ఏదన్నా కూడా రాయలసీమలో చాలా వరకు ఏర్పాటు చేశారు. శ్రీ సిటీలో కొన్ని ఏర్పాటు చేశారు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వాటికి. ఇటు వచ్చేతలకేమో విశాఖపట్నాన్ని తీసుకొచ్చేసి ఐటీ హబ్గా మారుస్తూ ఉన్నారు. అంటే అన్ని ప్రాంతాలకి వీళ్ళు ఆ ప్రాంతం ఆ భూమికి అనుగుణంగా ఏఈ పెట్టుకుంటే బాగుంటుంది, త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఆ పరిసరాలను గుర్తించేసి ఆ భౌగోళిక పరిస్థితులను ఆలోచించుకొని వీళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వచ్చిన పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేయాలి ఏంటనేది అమరావతిలోనే పెట్టలేదు కదా. విద్యాలయాలు పెడుతున్నారు, ఇప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఏదైనా ఉంటే పెడుతున్నారు, ముఖ్యమైన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రానికి సంబంధించిన కార్యాలయాలు మాత్రమే కదా అక్కడ ఏర్పాటు చేస్తుంది. కావాలని వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. తిప్పికొట్టడంలో ఒక రకంగా కూటమి ప్రభుత్వం అంత వేగవంతంగా దాన్ని తిప్పికొట్టలేకపోతుంది అనేది మాత్రం వాస్తవం. ఇప్పటికైనా సరే వీళ్ళు ఏం చేస్తున్నారో ఈ 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాల్లో కూటమి ఉంది. మిగిలిన 11 నియోజకవర్గాల్లో వీళ్ళ ఇన్ఛార్జీలు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా శ్రేణుల ద్వారా ప్రజలకు విస్తృతంగా ఆయే ప్రాంతాలకు ఏమేమి వస్తున్నాయి
ఆ జిల్లాలకు ఏమేమి వస్తున్నాయి, ఏం తీసుకొస్తున్నారు, దీన్ని కనుక ప్రజలకు విస్తృతంగా చెప్పగలిగితే అపోహలు తొలగిపోతాయి. ఆ విధంగానే ముందుకెళ్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ 3 ముక్కల ఆటకి ఈ రోజుతో తెరబడింది అనేది భావిస్తున్నాం. అయితే అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఈ మధ్య మళ్ళీ ప్రభుత్వం అక్కడ భూమిని తీసుకోవాలని చూసిన నేపథ్యంలో రైతులు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, అసలు ఉన్న భవనాలనే పూర్తి చేయలేదు, ఇంకా ఎక్కడ మా ప్లేస్ ఇస్తామని చెప్పి గొడవ చేశారని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్ళీ 4 గ్రామాలను కూడా తీసుకోబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నానికి సంబంధించిన 4 గ్రామాలు. ఇటు వచ్చే తల్లికి ఈ అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ఈ ఏదైతే పూలింగ్కి అనుకుంటున్నారో రైతులందరూ ముందుకు వస్తున్నారు, సంతోషంగా వస్తున్నారు. ఏ గ్రామ రైతులు వ్యతిరేకించారో చెప్పానండి. వాళ్ళకి పత్రికలు ఉన్నాయి, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. వాళ్ళని పంపించేసి పలానా గ్రామంలో పలానా రైతులు ఇవ్వడానికి ముందుకు రావట్లేదని చెప్పానండి. ఇప్పుడు విమానాశ్రయానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ స్థాయిలో భూములు కావాలో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ భాగ్యనగరంలో మామూలుగా ఈ శంషాబాద్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసినప్పుడు బేగంపేటలో విమానాశ్రయం ఉంది కదా, అక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని చెప్పని మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఈ భాగ్యనగరంలో ట్రాఫిక్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజంగా కనుక అంతర్జాతీయ విమానాశ్రయం కనుక ఇక్కడ ఏర్పాటు చేయాలి అంటే ఎంతమంది నివాసమైనటువంటి ఇళ్ళుని తీసేసి ఆ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. నిజంగా ఇప్పుడు అక్కడికి వెళ్తుంటేనే ఒక్కోసారి గంటల తరబడి ట్రాఫిక్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే కనుక ఇక్కడ ఉండేటైతే ఏ పరిస్థితిలో ఉండేది, దీన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. అంటే సరే, ప్రభుత్వం ఒకటి చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ఏదేమైనా సరే ఆంధ్ర రాజధాని అమరావతి అనేది కేంద్రం ఒప్పుకుంది. మొన్న ప్రధానమంత్రి గారు కూడా ఆ మాట అన్నారు. నిధులు ఇంకా గమనించుకోవాల్సిందంటే కేంద్రం నిధులు ఇచ్చింది, ఇక్కడ గ్రాంట్ ఇచ్చింది 15,000 కోట్ల రూపాయలు. రాజధాని అనే కదా ఇస్తుంది, ఇది గమనించుకోవాలి. అందుకోసమే మళ్ళీ ఇలాంటి అపోహలు తొలగిపోవడం కోసం కేంద్రానికి కేబినెట్ ఆమోదం పొందిన దీన్ని కేంద్రానికి పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వీలైనంత తొందరలో లోక్సభ సమావేశాల సందర్భంగా దీన్ని ఆమోదిస్తారని అయితే నేను భావిస్తున్నాను. Please subscribe to Leo News for more videos.